ప్రసాద్ గారు, సోమశెట్టి లక్ష్మీ భవాని వచ్చారు. మేమిద్దరం కలిసి వచ్చాం. రండి. ఎంత హాయిగా ఉంటుందో, చేసేటప్పుడు అంత బాధగా ఉంటుంది. దొరికేసింది బాబాయ్కి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక మంచి న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏమన్నాడు అన్నయ్య? గుణ ఏమన్నాడు అన్నయ్య నిన్ను? ఏమన్నాడమ్మా? పొట్టి బుడంకాయ అన్నాడంట. ఎక్కడ కొట్టాడమ్మా అన్నయ్య? ఎక్కడ కొట్టి పొట్టి బుడంకాయ అన్నాడు నిన్ను? అక్కడ. అది వాళ్ళు నీళ్ళన్నీ వేస్ట్ చేసేస్తున్నారు. అది చిన్న ఇలారా గుణాని పొట్టి బుడంకాయ అన్నావంటే ఏంటి నువ్వు? పొట్టి బుడంకాయ అన్నావంట డాడీకి చెప్తున్నాడు. అన్నావా? ఎందుకన్నా? పిల్లలందరూ ఇంట్లో ఉంటే అలా ఉంటుందన్నమాట. ఇంకిక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వంట పని అయితే స్టార్ట్ చేసేసామండి. ఈరోజు కొత్త పెళ్లి జంట భోజనానికి వస్తున్నారు. లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండి, మా తమ్ముడు మరదలు లాస్ట్ మంత్లో వాళ్ళకి మ్యారేజ్ అయింది. వాళ్ళ మ్యారేజ్కి రాలేకపోయాను కదా. ఇంకా ఈ రోజు వాళ్ళకి భోజనాలు చెప్పాము, వాళ్ళు వస్తారు. ఇంకిక్కడ నేను మాడపడుచు కలిసి వంటలు అయితే చేస్తున్నాము. సత్య కూడా ఫుల్ బిజీ ఈరోజు. అయిపోయినాయి చేపలు తోమేసేస్తే. అబ్బా కొంచెం సర్పు సోడా కొంచెం కంఫర్ట్ వేసావా? ఇంక ఈరోజు మా సత్య కూడా ఫుల్ బిజీ అనమాట. ఒక పెద్ద చేప తీసుకొచ్చారండి, వాటిని ముక్కలుగా కట్ చేయించే తీసుకొచ్చారు. అయితే పైన కొంచెం పులుసు జిగురు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రాయి పైన నీట్గా తోమేసి క్లీన్ చేసింది అనమాట సత్య. వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో రాళ్ళు ఉప్పు వేసి మాడపడుచు వాటిని ఇంకొంచెం నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా రాళ్ళు ఉప్పు కానీ కొంచెం మజ్జిగ కానీ పసుపు కానీ ఇటువంటివి వేసుకుని లాస్ట్లో ఆ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ చేపలు జిగురు లేకుండా అలాగే కొంచెం నీచు వాసన అవన్నీ కూడా తగ్గుతాయి. జాగ్రత్త పడిపోతారేమో. ఎన్ని ఏళ్ళు అయిందమ్మా సైకిల్ తొక్కి? 15 years అయిందా? 15 years తర్వాత సైకిల్ తొక్కి. నువ్వు జాగ్రత్త, మరి ఎవరైనా గుద్దేస్తారేమో. చాలా ఏళ్ళ తర్వాత అర్జున్ సైకిల్ తొక్కుతున్నారంటండి. సో సైకిల్ బయటకు తీశారనమాట. ఇంకా సైకిల్ పైన అట్లా ఊర్లోకి అయితే వెళ్ళారు. ఇంకా ఈరోజు వంటలన్నీ కూడా నాన్ వెజ్ వంటలే. చేప తీసుకొచ్చారు కదండి, అందులో కొన్ని పీసులు ఈ విధంగా నేను పులుసు పెట్టాను. ఇంకా ఎక్కువ ముక్కలు ఫ్రై ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే ఇంట్లో పులుసు తినే వాళ్ళకంటే కూడా ఫ్రై ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అందుకని ఎక్కువ ముక్కలు ఈ విధంగా ఫ్రై ప్రిపేర్ చేశాను. చేపల పులుసు చేపల ఫ్రై ఇవి రెండు కూడా నేనే ప్రిపేర్ చేశాను. ఇంకా బయట కట్టెల పొయ్యి మీద మాడపడుచు చికెన్ కర్రీ అలాగే రొయ్యల బిర్యానీ ప్రిపేర్ చేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వంట పని స్టార్ట్ చేసేసాం కదండి, అందుకని వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఇంకా ఈ రోజు నాన్ వెజ్ స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేసామో చూపిస్తున్నాను. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అలాగే చేపల పులుసు చేపల ఫ్రై ఇవి రెండు కూడా నేను ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన ప్రిపేర్ చేశాను. ఎందుకంటే బయట ఎండ ఎక్కువగా ఉంది కదండి, అన్ని వంటలు కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేయాలంటే అవ్వదు కదా. అందుకని చేపల పులుసు చేపల ఫ్రై ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైన ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇక్కడ రసం అలాగే పెరుగు చట్నీ. వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కట్టెల పొయ్యి మీద రొయ్యల బిర్యానీ ప్రిపేర్ చేసాము. ఇంకా అన్ని కట్ చేసి ఇచ్చేసానండి, మా ఆడపడుచే ప్రిపేర్ చేసింది. కట్టెల పొయ్యి మీద ఇటువంటి బిర్యానీ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ రెసిపీస్ కానీ టేస్ట్ చాలా బాగుంటాయి కదండి. సో చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతాయి. ఇంకా నేను ఇంట్లో గారెలు వేస్తున్నాను.
ఇది గ్రైండర్లోనో మిక్సీలోనో వేసిన పిండి కాదండి, రోట్లో రుబ్బిన పిండి అనమాట. గారెలు ఎంత బాగా వచ్చాయో, చాలా మెత్తగా వచ్చాయన్నమాట. అత్తయ్య గారి ఇంట్లో గారెలు కానీ వడలు కానీ ఇటువంటివి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్కువగా రోట్లో రుబ్బి ప్రిపేర్ చేస్తారు. వీటి టేస్టే వేరండి. మనం గ్రైండర్లో మిక్సీలో వేసుకున్నప్పుడు ఇలా రావు అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కసారి మనం మిక్సీలో వేసినప్పుడు గారెలు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో ఇవైతే నూనెలో వేయగానే పైకలా వచ్చేస్తున్నాయి అనమాట. అలా వస్తున్నాయి అంటే గారెల టేస్ట్ చాలా బాగుంటుంది అని అర్థం. అలాగే గారెలు వేస్తున్నప్పుడు మనం చెయ్యి తడి చేసుకుంటాం కదండి. తడి చేసుకుంటున్నప్పుడు వాటర్ కాకుండా మనం మజ్జిగలో ముంచి చెయ్యి అప్పుడు గారెలు వేస్తే కనుక గారెలు ఈ విధంగా మంచి కలర్ వస్తాయి. పిండి కాదు, రుబ్బుల పిండి కదా, గారెలు చక్కగా ఉబ్బి ఎలా వస్తాయి కదా. నేను అది అనుకుంటున్నా, ఇంతలా వస్తాయి గాలి ఇప్పుడు. అదే మనం మిక్సీలో వేస్తే ఒక్కొక్కసారి గట్టిగా అయిపోయి రోట్లో రుబ్బిన పిండి. వాళ్ళు డోనట్స్ అన్నారు కదా, మనం తెచ్చుకున్నారు కదా, అలా ఉన్నాయి. అప్పుడు పెద్దగా ఏమంటారు కదా, పెద్దగా వేస్తున్నాను. ఇంక ఇక్కడ ఫైనల్గా గారెలు కూడా రెడీ అయిపోయాయి. మొన్న ఏం చెప్పావురా? నేను వెళ్ళలేదు కదా. మొన్న ఏం చెప్పు ఎవరెవరు వచ్చారని. సరిగ్గా నుంచోండి, చెప్పు. నేను బావనే వచ్చాను. ఒకసారి కదా 3 times చెప్పు. చెప్పరా. నేను బావనే వచ్చాను. భవాని చెప్పాలి. నేను మా ఆయన ప్రసాద్ వచ్చాను. ఇదిగో నువ్వు మొన్న కూడా అలాగే చెప్పు, నేను ఉండే అక్కడ దెబ్బలాడేద్దు. ఎలా చెప్పాలి? ప్రసాద్ బావ గారు అను. సరే ప్రసాద్ గారు అను. మా ఆయన గారు నేను వచ్చామని చెప్పుని. మా ఆయన గారు నేను వచ్చాను. ఇంకోసారి అంట మా అత్తయ్య గారు చెప్తున్నారు వెనకాల. ఎక్కడికి వచ్చావు? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మీ ఇంటి పేరు చెప్పు, ఇంటి పేరుతో సహా చెప్పు. చెప్పు మరి, ఇంటి పేరుతో సహా చెప్పమను. మీ ఇంటి పేరు కాదు, మీ ఇంటి పేరు. ఏ మన ఇంటి పేరు మర్చిపోయిందిరే. లక్ష్మీ బావని అని చెప్పు. సోమశెట్టి ప్రసాద్ గారు. చెప్పక చెప్పొద్దురా. చెప్పాలంటే సోమశెట్టి ప్రసాద్ గారు, సోమశెట్టి లక్ష్మీ బావని వచ్చారు. మేమిద్దరం కలిసి వచ్చాం. రండి. అరే తమ్ముడు, ఆడపడుచు కట్టలేదురా. నన్ను అడుగుతున్నావేంట్రా? నువ్వు ఇవ్వాలి నాకు. అరే అప్పుడు నేను లేను కదరా. కాదత్తమ్మ, నన్ను అడుగుతున్నాడు చూడండి. ఏరా డబ్బులేరా నాకు? అప్పుడు నువ్వు నాకు ఇచ్చావా? దొంగ నా కొడక. రండి. మా తమ్ముడు నాకు ఆడబడ్స్ కప్పలం తెచ్చాడు. అయ్యి రసన ప్యాకెట్. ఇప్పుడు అలాగే అంటారు. మా కలజోడు తీయండి, చూడకపోతున్నాను. అది బాగుందన్నా నేను. స్క్వేర్ టైప్ లో బాగుందన్నా. ఇంకిక్కడ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే మా తమ్ముడు మరదలు వచ్చారండి. వాళ్ళు వచ్చేటప్పటికే మా వంట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళ చేత ఫస్ట్ పేర్లు చెప్పించి లోపలికి రమ్మన్నాను అనమాట. ఎందుకంటే నేను పెళ్ళికి రాలేదు కాబట్టి అవన్నీ నేను మిస్ అయ్యాను కదా. సరదాగా పేర్లు చెప్పించాను. ఇంకా కొంతసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. స్వీట్ పెట్టాలి కదండి ఫస్ట్. స్వీట్లోకి అయితే మేము సున్నుండలు ప్రిపేర్ చేసాము. అదంతా కూడా ఇంకా నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా రూమ్లో కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు. సో వీళ్ళ భోజనాలు చేసిన తర్వాత ఇంకా మేమందరం కూర్చుని భోజనాలు చేసాము. వంటలన్నీ కూడా టేస్ట్ అదిరిపోయాయండి. బాగా కుదిరాయి అన్నమాట. అందరికీ బాగా నచ్చాయి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకొక హడావిడి. మా ఊరి గ్రామ దేవతని నడివీధిలోకి తీసుకొచ్చి నిలబెట్టారు అని చెప్పాను కదండి లాస్ట్ ఒక వీడియోలో. ఇంకా ఎవ్రీ సండే అమ్మవారు ఇంటికి వస్తారు. నెక్స్ట్ సండే మేము ఉండమండి. అందుకని ఇంకా ఈ సండే అమ్మవారికి పూలు, పళ్ళు, చీర ఇవన్నీ కూడా ఇస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు ఆ హడావిడి ఉంది. ఇంకా అమ్మవారు ఇంటికి వచ్చే టైం అయింది. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడ
పెరట్లో ఉన్న కనకాంబరాలన్నీ కూడా ఈ విధంగా దండలాగా మాల కట్టాను అనమాట అమ్మవారికి వేయడం కోసం. ఇంకా చీర ఇవన్నీ కూడా నేను ముందు రోజు పాలకొల్లు వెళ్ళి తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ అందరూ కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతున్నారు. అమ్మవారు వచ్చే టైం అయింది కదండి. ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ, అత్తమ్మ, ఆడపడుచు అందరూ కూడా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మవారి ఇంటికి వస్తారు కదండి, ఫస్ట్ పసుపు నీళ్ళు ఈ విధంగా రెడీగా పెట్టుకుంటారనమాట. అందరూ ఒక బిందులో వాటర్ వేసి అందులో పసుపు వేపాకులు వేసి రెడీగా పెట్టుకుంటారు. అమ్మవారు వచ్చిన వెంటనే కాళ్ళ పైన ఆ వాటర్ వేస్తారనమాట. ఇంకా అన్ని రెడీగా పెట్టుకుని కూర్చున్నాము. ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతారండి. అందుకని అమ్మవారు రావడానికంటే ముందే ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు అనే టైంకి ఇంకా అన్ని ఈ విధంగా రెడీ చేసుకుని బయట కూర్చుంటాము. ఇంక ఇక్కడ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాము. మా సత్య వీళ్ళందరూ కూడా స్టిల్స్ అవి చెప్తున్నారనమాట. మా మరదలు అయితే తెగ సిగ్గుపడిపోయిందండి, ఎందుకంటే చుట్టూ అందరూ ఉన్నారు కదా, అందుకని సిగ్గుపడుతుంది. ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాం. ఇంట్లో అందరూ ఉన్నారు కదండి, ఇల్లంతా చాలా సందడిగా ఉందన్నమాట. ఇంకొక 10 డేస్లో ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుందండి. ఆ జాతర టైంకి అయితే మేము ఉండము, ఈ లోపే వెళ్ళిపోతాము. అదొకటి చాలా మిస్ అవుతాం అనమాట. ఎవ్రీ ఇయర్ మేము మా ఊరి గ్రామదేవత జాతర చాలా బాగా చేస్తారండి. అందరూ వస్తారనమాట, ఊర్లోకి చుట్టాలు అందరూ వస్తారు, ఆడపడుచులు అందరూ. అయితే నేను మాత్రం ఉండను అనమాట ఇక్కడ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆ టైంకి సాత్విక్ ఇద్దరికి యూపీలో స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ టైంకి నేను వెళ్ళిపోతానండి. వాళ్ళ బర్త్డే టైంకి వచ్చినా కూడా ఒక 10-15 డేస్ ఉండి వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా ఈ జాతర టైంకి ఉండను అనమాట. అదొకటి బాగా మిస్ అవుతూ ఉంటాను. చిన్నోడేడి ఇక్కడ ఉన్నా పెట్టుకోండి. చూసారు కదండి, అమ్మవారి విధంగా ఎవ్రీ సండే అందరి గుమ్మంలోకి వస్తారు. ఇంకా అందరూ పూలు పళ్ళు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే కంపల్సరీ మా ఊరి గ్రామ దేవతని దర్శించుకునే వెళ్తామండి. వెళ్ళేటప్పుడు అమ్మవారికి చలిమిడి పానకం ఇవన్నీ సమర్పించి వెళ్తాము. ఇంకా ఈసారి నెక్స్ట్ సండే మేము ఉండం కాబట్టి ఇంకా ఇప్పుడే చీర బ్లౌజ్ అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ అందరం ప్రసాదం తింటున్నాము. ప్రసాదం సత్య ఇంక ఇక్కడ టీ టైము. టీ తాగే వాళ్ళు టీ, అలాగే డ్రింకులు తాగే వాళ్ళు డ్రింకులు తాగుతున్నారు.
తర్వాత మా తమ్ముడు మరదల చేత కొన్ని ఆటలు అవి ఆడించానండి నేను. బిందెలో వాటర్ వేసి ఇంకా అందులో ఉంగరాల ఆట అవి ఆడించాను. మ్యారేజ్కి నేను మిస్ అయ్యాను కదండి ఇవన్నీ, అందుకని సరదాగా వాళ్ళ చేత ఉంగరాల ఆట అయితే ఆడించాను. అడ్రాకండి దొరికేసింది బాబాయ్కి. ఇది అడ్రాకమ్మా దొరికేసింది. ఇది ఫోర్త్దా? ఇది ఫిఫ్త్ది. ఇంకా అయిపోయింది. బాబేది ఒకటి, తను 3. అత్తయ్య అత్తయ్య ఇదిగో ఒళ్ళే వేసి అక్క పట్టుకో, బింది పట్టుకో, బింది బిందట్టుకో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ వసంత వస్తాం. అయ్యో గుండె మీద చెయ్యట్టుకోండి. ఇద్దరు సమానంగా లాగే లాగే అసలు. అత్తయ్య నువ్వు వెళ్ళు మధ్యలోకి. ఐదు 3 సమానంగా ఉన్నారా? ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇంకా 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 గుండెలే పెట్టుకోండి. పాలు వేసినప్పుడు బాగున్నట్టుగా 2 బాడిచ్చినట్టు వచ్చింది. వచ్చింది 3, 1. ఇంకొకటి అయినా ఇంకా అంతే 5 టైమ్స్ కదా. 3, 2 తీరమ్మా. చూసారు కదండి మా అల్లరి. నేను వీళ్ళ చేత ఇంకా గేమ్స్ అవి ఆడిందామని ప్లాన్ చేసుకున్నాను కానీ కుదరలేదు. ఎందుకంటే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళిద్దరూ పిక్చర్కి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నారంట. ఇంకా బయలుదేరుతున్నారు. ఇంక నేను బొట్టు పెట్టి పంపిస్తున్నాను. ప్రస్తుతానికి బట్టలు అవి పెట్టకూడదంటండి. ఎందుకంటే ఊర్లో అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు ఊర్లో ఉన్నప్పుడు ఎవరికి మనం కొత్త బట్టలు పెట్టకూడదు, మనం కూడా కొత్త బట్టలు కట్టుకోకూడదు అనమాట. అందుకని చీర అవి ఏం పెట్టట్లేదు. బట్టలు తీసుకోవడం కోసం మనీ అయితే ఇచ్చేసాము.
బుల్లి ఆడపడుసు ఇంకిక్కడ మా తమ్ముడు మరదలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతున్నారు. ఈ రిలేషన్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, అయినా మరొకసారి చెప్తున్నానండి. మా తమ్ముడు అంటే మా బాబాయ్ కొడుకు, అంటే మా నాన్నగారి తమ్ముడి కొడుకు అండి. అలాగే మన శబరి అమ్మమ్మ చిన్న కూతురి కొడుకు కూడా, అంటే మన శబరి అమ్మమ్మకు కూడా మనవడు అవుతాడనమాట. ఆ విధంగా రెండు వైపుల నుంచి రిలేషన్ ఉంది. మా మరదలది కూడా పాలకొల్లేనండి, మాకు అందరూ దగ్గరలోనే ఉంటారు. ఇంకిక్కడ శారీస్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు అందరూ భోజనాలు చెప్పి బట్టలు పెడతారు కదండి, ఆ విధంగా పెట్టిన శారీస్ అవి చూపిస్తుంది. ఈ శారీస్ అన్ని ఇప్పుడు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడానికి తీసుకువెళ్తుంది అనమాట తను. ఇంకా చీరలు నగలు అంటే ఆడవాళ్ళు చంద్రముఖిలా మారిపోతారు కదండి. ఇంకా చీరలు అనేసరికి అందరం నుంచి చూస్తున్నాము. మా తమ్ముడు మరదలి మ్యారేజ్కి మిస్ అయినా కూడా ఇప్పుడు వీళ్ళతో ఈ విధంగా టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని మాతో పాటు మీరందరూ కూడా బ్లెస్ చేయండి. బాయ్ 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 బాయ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సందడిగా గడిచింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.